ISTQB foundation level sample question. Which of the following is a characteristic of experienced based test techniques? కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ టెస్ట్ టెక్నిక్స్ సూచించేది ఏది అని చెప్పేసి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ, టెస్ట్ కేసెస్ ఆర్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ డీటెయిల్డ్ డిజైన్ ఇన్ఫర్మేషన్. మనకి యాక్చువల్గా వైట్ బాక్స్ టెస్టింగ్ లో టెస్ట్ బేసిస్ అనేది మనకి టెస్ట్ కేసెస్ టెస్ట్ బేసిస్ నుంచి టెస్ట్ కేసెస్ ఇవన్నీ రాస్తారన్నమాట. ఆ టెస్ట్ బేసిస్ లో మనకి డిజైనింగ్ ఉంటుంది అనమాట. ఆ సోర్స్ కోడ్ కి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి వైట్ బాక్స్ టెస్టింగ్ కింద టెక్నిక్ కింద వస్తుంది అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆప్షన్ బి, ఐటమ్స్ టెస్టెడ్ విత్ ఇన్ ద ఇంటర్ఫేస్ కోడ్ సెక్షన్ ఆర్ యూజ్డ్ టు మెజర్ కవరేజ్. ఇక్కడ కూడా కోడ్ కి సంబంధించిన మనకి పాయింట్ చూస్తే కనుక అది వైట్ బాక్సింగ్ కింద వస్తుంది అనమాట. వైట్ బాక్స్ టెస్టింగ్ కింద టెక్నిక్ వస్తుంది అనమాట. కవరేజ్ అనేది కోడ్ బేస్ చేసుకుని కవర్ చేస్తారన్నమాట మనకి. సో అది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆప్షన్ సి, ద టెక్నిక్స్ హెవీలీ రిలై ఆన్ ద టెస్టర్స్ నాలెడ్జ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండ్ ద బిజినెస్ డొమైన్. ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ టెస్టింగ్ అనేది అది ప్యూర్గా ఒక టెస్టర్ అనేవాడి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంతే, అంతకుముందు చేసిన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అలాగే డొమైన్స్ మనకి డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి కదా, ఆటోమోటివ్ డొమైన్, బ్యాంకింగ్ డొమైన్ ఇలాగా. సో దాని యొక్క ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకుని చేసే టెక్నిక్కే ఈ కింద వస్తుంది అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఏమి ఇచ్చాడు? ఆప్షన్, ద టెస్ట్ కేసెస్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై డీవియేషన్స్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్స్. ఇది వచ్చేసి రిక్వైర్మెంట్స్ మీద డీవియేషన్స్ ని మనం కనుగొనేది అది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ కింద వస్తుంది అనమాట. సో ఇది ఇన్వాలిడ్ ఆన్సర్. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి. The techniques heavily relies on the test knowledge of the software and the business domain.